నమస్కారం అండి. అంజలి చెప్పే చందమామ కథలకు స్వాగతం. కథ చిరంజీవి కథ. పిల్లలు, కథ మొదలు పెడతామా? కళ్యాణస్వామి అనే ఆయన వింధ్యారణ్యంలో ఆశ్రమం నిర్మించుకొని తన వద్దకు వచ్చిన విద్యార్థులకు చదువు చెప్పేవాడు. నీకు చదువుతో ఏం అవసరం అని ఆయన విద్య కోసం వచ్చిన వారిని అడిగితే ప్రతి ఒక్కడు బ్రతుకు తెరువు కోసం అని చెప్పేవాడు. ఆ సమాధానం ఆయనకు నిరాశ కలిగించేది. కానీ చిరంజీవి అనే శిష్యుడు అదే ప్రశ్నకు సమాధానంగా నా విద్యను మానవ సేవకు వినియోగిస్తాను అన్నాడు. ఆ మాటలకు కళ్యాణస్వామి ఎంతో సంతోషించి 5 సంవత్సరాలు చిరంజీవికి చదువు చెప్పి అతన్ని పంపేటప్పుడు అన్నమాట తప్పకుండా మానవ సేవకు నీ జీవితాన్ని అంకితం చేయి అని జ్ఞాపకం చేశాడు. చిరంజీవి ఆయన దీవెనలు అందుకొని ఒక గ్రామం చేరి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అతను గ్రామ ప్రజలకు మంచి చెడ్డలు విడమర్చి చెబుతుండేవాడు. వాళ్ళు కూడా అతన్ని ఎంతో ఆదరభావంతో చూసేవారు. అతను ఆ ఊరు వచ్చిన వారం రోజుల కల్లా బందిపోటు దొంగల గురించి తెలిసింది. నెలకొకసారి 10 మంది బందిపోటు దొంగలు ఆ ఊరికి వచ్చి తమకు అడ్డు వచ్చిన వారిని చావగొట్టి ఇళ్ళన్నీ దోచుకొని పోతున్నారు. చిరంజీవి ఈ వివరాలు విన్న మీదట గ్రామ ప్రజలందరినీ సమావేశపరిచి మనిషికి పిరికితనం కంటే పెద్ద శాపము అవమానము లేదు. ఇంతమంది యువకులున్న ఈ గ్రామాన్ని 10 మంది దొంగలు భయపెట్టి బాహాటంగా దోచుకుపోవడం ఏంటి? వాళ్లను ధైర్యంగా ఎదిరించి పట్టుకొని రాజుగారికి అప్పగించండి అన్నాడు. చిరంజీవి మాటలతో చైతన్యం పొంది ఒక 25 మంది యువకులు దొంగలను ఎదుర్కోవడానికి సాహసంతో ముందుకు వచ్చారు. తరువాత 10 రోజులకు దొంగలు రానే వచ్చారు. చిరంజీవి చెప్పిన ప్రకారం 25 మంది యువకులు వాళ్ళని ఎదిరించారు. అయితే కత్తి సాములోను కర్ర సాములోను ఆరితేరిన దొంగలు క్షణాల మీద ఆ యువకులను ఓడించి ఇంతకాలం మమ్మల్ని ఎదిరించడానికి లేని సాహసం ఈరోజు ఎలా వచ్చింది? ఎవడో దుర్మార్గుడు మిమ్మల్ని రెచ్చగొట్టి ఉండాలి. వాడెవడో చెబితే మిమ్మల్ని ఏమీ చేయం అన్నారు. యువకులు తటపటాయించారు. కానీ చిరంజీవి ధైర్యంగా ముందుకు వచ్చి మీరు చేస్తున్నది అన్యాయం, దాన్ని ఎదుర్కోవలసిందిగా నేనే ఈ యువకులను ప్రోత్సహించాను అని దొంగలతో అన్నాడు. దొంగలు వెంటనే చిరంజీవికి స్పృహ పోయేటట్టు చావగొట్టి ఈసారికి పోనిస్తున్నాం, ఇంకోసారి మమ్మల్ని ఎదిరిస్తే గ్రామానికి నిప్పి పెట్టి మరీ పోతాం అని ఊరి వాళ్ళను బెదిరించి ఇళ్ళన్నీ దోచుకొని తమ దారిని తాము వెళ్ళిపోయారు. చిరంజీవి చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఊళ్ళో వైద్యుడైన వాడు లేడు. కొంతమంది అతన్ని దూర ప్రాంతానికి తీసుకుపోయి వైద్యం చేయించారు. ఒక రోజల్లా స్పృహ లేకుండా పడి ఉండిన చిరంజీవి ప్రమాద స్థితి నుండి బయటపడి కోలుకోసాగాడు. అతను తిరిగి తమ గ్రామానికి వస్తే ప్రమాదమని అతన్ని తెచ్చిన వాళ్ళు అతనికి తెలివచ్చే లోపనే తమ గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. అయితే 15 రోజుల అనంతరం చిరంజీవి మరొక పెద్ద మనిషిని వెంటబెట్టుకొని ఆ గ్రామానికి తిరిగి వచ్చాడు. అతను మళ్ళీ రావడం గ్రామ ప్రజలకు ఎంత మాత్రం నచ్చలేదు. చిరంజీవి ఊరి పెద్దలను కొందరిని కలుసుకొని ఈ ఊళ్ళో వైద్యుడు లేకపోవటం వల్లనే కదా మీరు నన్ను పొరుగురు తీసుకుపోవలసి వచ్చింది. ప్రతి గ్రామానికి కనీసం ఒక వైద్యుడైనా ఉండాలి. అందుకే నేను ఈ వైద్యుడిని తెచ్చాను. ఇతను వైద్యంలో గట్టివాడు. ఈ గ్రామంలో స్థిరపడటానికి ఇతన్ని నేను ఒప్పించాను అన్నాడు. చిరంజీవి మాటలకు ఊరి పెద్దలు చెల్లించిపోయారు. దొంగల వల్ల ప్రాణభయం అందరికన్నా చిరంజీవికే ఎక్కువ. అయినా తాము భయపడుతుంటే అతను ప్రాణం కూడా లక్ష్య పెట్టక గ్రామ క్షేమం కోరి వైద్యుణ్ణి తెచ్చాడు. ఈసారి చిరంజీవి పైన గ్రామంలో అందరికీ అపారమైన గౌరవం కలిగింది. మరోసారి దొంగలు వచ్చే సమయానికి వందల సంఖ్యలో గ్రామ ప్రజలు వాళ్లను ఎదిరించి పట్టుకొని రాజుగారికి అప్పగించారు. ఆ గ్రామానికి తన వల్ల తగిన ఉపకారం జరిగిందని భావించి చిరంజీవి అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు. మరో గ్రామానికి పయనమయ్యాడు. పిల్లలు, ఒక మంచి మాట. కథలో చెప్పిన విధంగా పూర్వం కుటుంబంలో ఒకరు చదువుకొని ఉంటే ఆ కుటుంబం గురించి ఆలోచించేవారు. అదే 10 మంది చదువుకుంటే ఆ ఊరి బాగోగులు ఆలోచించేవారు.
అలాగే వాడు బాగా చదువుకున్నాడు, అన్నీ తెలుసు, చాలా మంచివాడు అనేవారు. కానీ ఇప్పుడు పిల్లలకు మంచి నీతి కథలు, మంచి మాటలు చెప్పేవాళ్లే లేరు. ఎంతసేపు క్లాసులో ఫస్ట్ రావటం, ర్యాంకుల గురించి తప్ప ఏమీ పట్టించుకోరు. కానీ మన విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. పిల్లలకు మానసిక ఉల్లాసం, నీతి కథలు చెప్పాలి. వాళ్ళు బాధ్యతతో పెరగాలి. కథ సమాప్తం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.